మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఎప్పుడెప్పుడు మూవీ కొబ్బరికాయ కొట్టి సెట్స్ మీదకి వెళుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబినేషన్లో అత్తారింటికి దారేది అనే బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉండే త్రివిక్రమ్ నేను జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయలేని ఖరాఖండిగా చెప్పేశాడని అతని సన్నిహితుల సమాచారం. ఈ తిరస్కారాన్ని జూనియర్ ఎన్టీఆర్ భరించలేకపోతున్నాడట. అతని ఆహాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దెబ్బ కొట్టాడట. అందుకని జూనియర్ ఎన్టీఆర్ తనలో తానే కుమిలిపోతున్నాడు. ఆ సంగతి తెలిసిన పబ్లిక్ రిలేషన్స్ టీం వాళ్ళు ఒక కుళ్ళు ప్రోపగాండాకి శ్రీకారం చుట్టారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన స్టోరీ లైన్ జూనియర్ ఎన్టీఆర్కి నచ్చలేదట. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్దు అన్నాడట. బాధాకరమైన విషయం ఏమిటంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడమని పుకార్ పుట్టించడమే. దీనికోసమే చాలామందితో లాబీయింగ్ కూడా చేశారు ఎన్టీఆర్ వర్గం వాళ్ళు. కానీ ఇప్పుడు నాలుకకు నరం లేదు, ఎటైనా వంగుతుంది అని మరోసారి ప్రూవ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ వర్గం వాళ్ళు. హైట్ ఆఫ్ ఇట్ ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళితో అని ఒక ప్రచారం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఫిలిం వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎలా సాధ్యం? బాహుబలి 2 పూర్తి కావడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుంది. బాహుబలి ద కన్క్లూజన్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు చెప్పారు. ఇది ఎలా అని అనుకుంటున్నారట. ఇది కూడా జూనియర్ ఎన్టీఆర్ పరపతిని ఫ్యాన్స్ హైప్ చేయడానికి అని ఒక వర్గం భావిస్తోంది.